గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం 19వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి సత్యాన్ని, అంటే వేదాంతాన్ని, అంటే పరిషత్ సారాన్ని, అంటే మనకు సంబంధించినటువంటి విషయాన్ని చాలా చక్కగా విశదీకరిస్తూ ఉన్నారు. శుద్ధ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ యందు మాయా విలాసం మిథ్య. ఏది సత్యం? బ్రహ్మ సత్యం. అందు కదలాడుతూ రకరకాల వేషాలు వేసుకొని ఉన్నటువంటి మాయ అది మిథ్య. లేదది, అంటే అలా లేదు, మనకు కనిపిస్తున్నట్టుగా లేదు. ప్రపంచంలో ఉద్భవించే ఒక స్వప్నం లాంటిది. అది ఎటువంటిది? ఈ ప్రపంచం యొక్క విషయం, అంటే పరమాత్మలో కదలాడుతున్నటువంటి మాయాస్వరూపం యొక్క విలాసం అని అనుకున్నాం ప్రపంచం అంటే. అయితే అది ఎటువంటిదంటే ప్రపంచంలో ఉద్భవించే ఒక స్వప్నం లాంటిది. మనకి స్వప్నం వస్తూ ఉంటుంది కదా, అంటే స్వప్నం చూస్తున్నంతసేపు చాలా సత్యంగా ఉంటుంది. అది స్వప్నమని, అది సత్యము కాదని, అది అసత్యమని, అది అంతా మిథ్య అని, అది మనోకల్పితమని ఎప్పుడు తెలుస్తుంది? ఆ నిద్రలో నుంచి మేల్కొన్న వెంటనే తెలిసిపోతుంది. దానికి ఇంకా సమయం అక్కర్లేదు. చూడండి, ఆ మెలకువ వస్తూనే తెలిసిపోతుంది ఇది స్వప్నము అని. ఫస్ట్ అదే తెలిసిపోతుంది. అట్లా ఎప్పుడైతే దీనినంతా కూడా, ఈ ప్రపంచాన్నంతా కూడా, ఇది ఎవరి స్వప్నం అండి? మరి ఇప్పుడు అది మన స్వప్నం, ఇది పరమాత్మ స్వప్నం అని చెప్తారు. స్వప్నం స్వప్నమే, ఆ స్వప్నం నీ మనోకల్పితం. ఇది అది దీంతో కంపేర్ చేస్తే మన స్వప్నం చిన్నదిగా ఉంటుంది. ఇది పెద్ద స్వప్నం, దీంట్లోనే మన జీవితం గడిచిపోతూ ఉన్నది. కాబట్టి మరి ఇది స్వప్నం అని ఎట్లా తెలియాలి అంటే, నీవు నువ్వు అనుకునేటువంటి మెలకువలో నుంచి మేల్కోవాలి. అంటే అది మెలకువ కాదనమాట. అంటే అది కాస్త ఎట్లా అంటే, ఉన్నది ఉన్నట్టుగా చూడటం. ఉన్నది ఉన్నట్టుగా అంటే ఏది కనిపించదో, ఏది చర్మచక్షువులకు దర్శనం ఇవ్వదో, అది వేషం వేసుకుంటే ఈ చర్మచక్షువులకు కనిపిస్తుంది. అది విషయం. అది వేషం అని తేలిపోయింది అనుకోండి, అది మిథ్య అని తేలిపోయింది అనుకోండి, అది వాస్తవం కాదు అని త్రికరణ శుద్ధిగా, ఎట్లా అంటే స్వప్నం అబద్ధం అని తెలిసినట్టుగా ఈ ప్రపంచం పరమాత్మ వేసిన వేషం అనేది ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు అది ఎప్పుడు తెలుస్తుందండి? నీవెవరో తెలిస్తే అది తెలిసిపోతుంది. అందుకోసమే సస్వరూపం అది దర్శనమైతే తప్ప ఈ ప్రపంచము, ఈ జీవుడు, ఈశ్వరుడు, ఈ ఆ మూడిటి యొక్క వాస్తవ స్వరూపం తెలియదు. కాబట్టి ప్రపంచంలో ఉద్భవించే ఒక స్వప్నం లాంటిది ఇదంతా కూడా. దీని కొరకు వ్యర్థమైనటువంటి ప్రయాస ఎందుకు? వేస్ట్. దీంట్లో కళలో ప్రయత్నం ఏం ప్రయోజనం అండి? అంటే కళ నడుస్తున్నప్పుడు ఏం ప్రయోజనం అంటారంటండి? ఇదంతా ఇల్లు వాకిళ్ళు పెళ్ళాం బిడ్డలు ఆస్తి పాస్తులు
పేరు ప్రఖ్యాతులు ఇవంతా ఇంత ఇంత బాగా కనిపిస్తుంటే వేస్ట్ అంటారేమినా? కరెక్టే, కళ ఉన్నప్పుడు అది నిజంగానే ఉంటుంది. ఆ కళ అనుకుంటే అసలు అది వస్తుందా? కానీ మనకి గోచరమైన, మన దృగ్గోచరమైన కాకపోయినా ఇది స్వప్నమే. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, దీని కొరకు వ్యర్థమైన ప్రయాస ఎందుకు? స్వప్నం నుండి జాగ్రత్త అవస్థకు రాగానే స్వప్నం మాయమైపోతుంది. అందువలన ఆత్మస్వరూపంలో స్థిరపడిన వారు ప్రపంచంలోని విషయ సుఖాలను కోరుకోరు. అది అంటే పెద్దగా కోరుకునేది వస్తే వస్తుంది, పోతే పోతుంది, దాని మీద పెద్ద ధ్యాస ఉండదు. ఆత్మ ఒకటే అన్న జ్ఞానం అంతేనండి, ఆత్మస్వరూపం. అందువల్ల ఆత్మ అంటే నా స్వరూపం అని అర్థం. ఎవరి స్వరూపం? ఇన్ని స్వరూపాలు లేవు, అసలు ఉన్నది ఒకటే స్వరూపం. ఆ స్వరూపం కనిపించకపోవడం వల్ల ఇన్ని స్వరూపాలు కనిపిస్తున్నాయి వచ్చిన గోలకి. కాబట్టి ఎవరైతే ఆత్మస్వరూపంలో ఎవరైతే స్థిరపడ్డారో వారు ప్రపంచంలో ఉన్నటువంటి విషయ సుఖాలు కోరుకోరు. ఆత్మ ఒకటే అన్న జ్ఞానం మరియు ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం లేకుండా శోక మోహాది బంధనాలను విడిపించుకోవడానికి ఆత్మ జాగృతి తప్ప అన్యోపాయం లేదు. అది ఏతావాత చెప్పేది ఏమిటంటే, ఆత్మజ్ఞానం సంపాదించండి, అది వినా మిగతాదంతా వేస్ట్, ఏం ఉపయోగం లేదు. సాధనలన్నిటిలో జ్ఞానమే శ్రేష్టమైనప్పటికీ, అది సాధనలు అన్నిటిలో కల్లా జ్ఞానమే శ్రేష్టమైనప్పటికీ బాబా అహోరాత్రులు సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించాలని ఉపదేశించేవారు. జ్ఞాన మార్గం యొక్క మహిమను తెలుపుతూ ఆ మార్గం రామాఫల సమానమని, భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిదని చెప్పేవారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. సాధనలు అన్నిట్లో కల్లా జ్ఞానమే శ్రేష్టం అయినప్పటికీ బాబా రేయింబగళ్ళు కూడా సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించాలని ఉపదేశించేవారు. ఎందుకంటే భక్తి మార్గం లేకుండా జ్ఞానంలో ప్రవేశించలేడు. ఐఏఎస్ మంచిదే, బెస్ట్, కానీ ఏదో 10th క్లాస్ 10 సార్లు తప్పాడు. కాబట్టి ఏం చెప్పాలి? ఫస్ట్ నాయన 10th పాస్ అవ్వ ముందు. 10th చాలా ఈజీరా పాస్ అవ్వటం. 10th పాస్ కాకపోతే ఇంకా నీకు అసలు ఐఏఎస్ గురించి ఏం మాట్లాడతాం? కాబట్టి జ్ఞాన మార్గం యొక్క మహిమను తెలుపుతూ ఆ మార్గం రామాఫలం సమానమని, భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిదని చెప్పేవారు. జ్ఞాన మార్గం యొక్క చాలా గొప్పతనాన్ని చెప్పేవారు. చెప్తూ ఆ మార్గం రామాఫల సమానం. రామాఫలం అంటే అది చెట్టునే పండాలండి. ఎందుకో తెలిసిన, ఇది జ్ఞానము అనుభవం అయితే తప్ప అది అక్కడ ఉన్నది కిటుకు. భక్తి ఎట్లయినా చేయవచ్చు. ఈ కొబ్బరికాయ కొడితే భక్తి కాదా? అగరొత్తులు వెలిగిస్తే భక్తి కాదా? ఈ రెండు లేకుండా పూలదండేస్తే భక్తి కాదా? ఇవేమీ లేకుండా నమస్కారం చేస్తే భక్తి కాదా? అందుకోసమే పుష్పం పత్రం ఫలం తోయం, ఆఖరి నీళ్ళండి. అంటే నీళ్ళంటే ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి ఫ్రీ. వాటిని భక్తిపూర్వకంగా సమర్పిస్తే, అసలు భక్తి అంటే దానికి గీటురాయిని కూడా చెప్పారు. ఆ గీటురాయి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం కదిలిపోతాం. అందుకోసమే బాబా ఏ పద్ధతిలోనైనా పూజించవచ్చు. మరి శాస్త్రసమ్మతమైనటువంటి పూజా విధానం ఒకటి ఉంది కదా, షోడశ ఉపచారాలు. దాంతో నాకేం పెద్ద పని లేదురా. ఎందుకనంటే నువ్వు షోడశోపచారాలు చేసినా, 108 నామాలు చేసినా, సహస్రం చేసినా అక్కడ ప్రేమ అనేది లేకుండా వేస్ట్ కదా. అంటే బేసిక్స్కి వచ్చేసారు సాయిబాబా. ఫస్ట్ ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే మిగతాది పుష్పం కానీ, పత్రం కానీ, ఫలం కానీ, తోయం కానీ, అసలు అదే లేనప్పుడు ఇవెందుకు? అది సాయిబాబా చెప్పడం. మరి కర్మాచరణ, ఉపాసన, భక్తి మార్గం లేకుండా అసలు జ్ఞానంలోకి ఇంపాసిబుల్. అసలు ఏం అర్థం కాదు. గ్రీక్ అండ్ లాటిన్ మొత్తం. భక్తికి వచ్చేసరికి ఏమిటంటే చాలా వరకు రిలాక్సేషన్ ఉంటుంది అనుకుంటాం మనం. వాస్తవానికి డివోషన్ ఈజ్ నథింగ్ బట్ డివైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ వన్ సెల్ఫ్. నీ నుంచి నువ్వు విడిపడటం కదా. ఇప్పుడున్న నీ నుంచి అసలు రూపంలోకి జాయిన్ అవ్వటం డివోషన్ అంటే నాట్ ఎ స్మాల్ థింగ్.
అయితే మరి ఎందుకంటే తేలికని చెప్పారు అంటే దీని లోపల పెద్ద ప్రమాదం లేదండి. ఇది ఎట్లాంటిదంటే రోడ్డు మీద నడిచిపోవటం లాంటిది. నడిచిపోతున్నవాడు పడ్డాడనుకోండి పెద్ద దెబ్బ తగలదు. అదే బైక్ మీద పోతున్నవాడు ధన్మని గుద్ది పడ్డాడు అనుకోండి, ఏ బుల్లెట్ పల్సరో పెద్ద బళ్ళు వేసుకొని పడితే కాలు ఇరిగిపోతుందండి. అంటే భక్తి మార్గంలో పెద్ద ప్రమాదం లేదు. ఎందుకని? నీ ప్రేమను బట్టి కదా భక్తి. కానీ జ్ఞాన మార్గం అట్లా కాదు, ఎట్లా ఉందో అట్లా చూడాలి. అట్లా చూస్తే తప్ప నీకు నిష్కృతి లేదు. కానీ వాస్తవానికి అదే ఉత్కృష్టం అని చెప్తున్నారు, అదే చాలా గొప్పది. ఎందుకంటే ఉన్నది ఉన్నది చూడాలి, కానీ ఉన్నది లేనట్టుగా ఇంకో రకంగా చూస్తే అది మోసమే. అది పూర్ణ ఫలితాన్ని ఇవ్వలేదు కదా. అయితే మరి ట్రైనింగ్ ఇవ్వాలిగా, స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక్కసారి ఆవకాయ పెడితే చచ్చూరుకుంటాడు పిల్లవాడు. వాడి ముందు కాస్త వట్టిపప్పు లాంటిదో కాస్త కొద్దిగా ఉప్పు కలిపిందో అట్లా స్లోగా నాటికి వేరు చేస్తాను కూడా, అది వేరే విషయం. కాబట్టి భక్తి మార్గం స్వల్ప సాధనతో, అది స్వల్ప ఓ ప్రదక్షిణ చేసాం అదో తృప్తి. స్వామివారికి ఒక హారతి ఇచ్చి హారతి అద్దుకొని కాస్త ప్రసాదం తీసుకున్నాం, ఆ తృప్తి అంతే. అది కూడా ఎంతసేపు ఉంటుంది అంటే అది కూడా అట్లే ఉంటుంది. కాకపోతే కొంత రిజల్ట్ ఇమీడియట్గా చూడటం జరుగుతుంది మనకి. ఎట్లా? అంతా నువ్వే ఉన్నావయ్యా, నాకేం పర్వాలేదు అనగానే ముందు తర్వాత ముందు రిలీఫ్ వచ్చేస్తుంది. రాదు అనగానే వెంటనే డౌట్స్ వస్తాయి. అమ్మో ఆయన లేరా అండి, మన ఊరికే అంటున్నామండి. అవన్నీ అట్లా పెట్టండి. ఆయన ఉన్నారా అంటే, ఇప్పుడు ఒక భగవంతుణ్ణి మనం ఉపాసన చేస్తూ ఉంటాం. నువ్వు స్వయంగా చూసి చేస్తున్నావా భగవంతుణ్ణి? నీ విశ్వాసమే భగవంతుడయ్యా. ప్రతిదీ జగత్తులో ఉన్నదంతా దాని యొక్క స్వరూపం అని చెప్తూ ఉంటే మళ్ళీ ఇది భగవంతుడు అది అందుకోసమే హైందవ సంస్కృతిలో మాత్రమే అందున ప్రత్యేకించి అద్వైతంలో మాత్రం, అందుకోసం ఇది పూర్ణ అనుభవం అండి. ఈ మిగతా హైందవ ధర్మంలో కూడా కొన్ని వందల సిద్ధాంతాలు ఉన్నాయి, అన్నీ కూడా అరకొరగా ఉంటాయి. నిజంగా 4 ప్రశ్నలు ఇస్తే దెబ్బకి పారిపోతారు, ఉండరు అసలు. అక్కడ భయం వేస్తుంది అసలు. ఆ ప్రశ్న వేయడానికి వీడికి నమ్మకం ఎంత భయంతో కూడుకున్నాడండి. మరి దుర్మార్గులు మహమ్మదీలు వచ్చేసి గుళ్ళ మీద పడి గుళ్ళు బగల కొడుతుంటే ఏమిటి దాని పరిస్థితి చెప్పండి అసలు. ఇప్పుడు అక్కడ దేవుడు ఉన్నట్టా లేనట్టా? ఈ ప్రశ్నే అడగడు అసలు. ముందు భయం, దానికోసం ఎత్తుక్కోడు అసలు. అది అనవసరం. వీడికి ఏంటంటే మనకొక సూదింగ్ కావాలి, మనకొక ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలి. అందుకోసమే మోసపోతామండి ఎక్కువ శాతం. జనాల చేతుల్లో మోసపోయేది అందుకోసమే. ఏ రాయో రప్పో ఏదో ఒకటి చేతిలో పెట్టి అది పెట్టుకోనంగానే అక్కడ వాడికి పనిచేస్తున్నది వాడి విశ్వాసం. నీకేం పర్వాలేదా, డాక్టర్ దగ్గరికి వెళ్తాను చూడండి, నీకు ఎట్లా ఉన్నా సరే ఏం పర్వాలేదండి, 2 రోజుల్లో మంచి రిలీఫ్ వస్తున్నాను, కానీ ముందు మనసు స్వాంతన పడుతుంది. అది భక్తి. సో యూ విల్ స్టార్ట్ సీయింగ్ ది ఇమ్మీడియట్ రిజల్ట్ అండి. జ్ఞానమా చచ్చి సున్నమై అది ఉన్నది ఉన్నట్టుగా చూడటం కాదు, సిద్ధాంతం కాదు, వాక్యార్థం కాదు, ఆ ప్రతిపదార్థము కాదు, అవన్నీ మొత్తం పక్కకెళ్ళిపోతాయండి. అందుకోసమే ఉపనిషత్తులు ఇంత తేలిక కాదు అసలు. అది ఎందుకు తేలిక కాదంటే నీవు చివరికి వెళ్ళే వరకు కూడా, చివరికంటే అపరోక్షానుభూతి నీ సొంతం, నీ సొమ్ము అయితే తప్ప ఎడిజేరి ఇవన్నీ మధ్యలో చూస్తుంటే కూడా పచ్చిగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్యాచెస్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ సొల్యూషన్. అదేమిటండి, ఇది కంప్లీట్ సొల్యూషన్ కదా భక్తి. భక్తిలో ఏమని చేస్తున్నావు? భగవంతుడు చాలా గొప్పవాడని, నువ్వు చాలా తక్కువ వాడివని, నువ్వు దాసుడు అని చేస్తున్నావు, అంతేనా? లేకపోతే నువ్వు భగవత్ సమానం, అమ్మమ్మో రామరామ ఆ మాట అనకూడదండి అంటారు. అది భక్తి లక్షణం. ఆయన సాక్షాత్తు మంగళకర స్వరూపుడు, దివ్యస్వరూపుడు, సర్వశక్తివంతుడు. ఆయన ఎక్కడ, నేనెక్కడ, నేనే అంత గొప్పవాడితే నాకెందుకు కష్టాలు ఉన్నాయండి అనగానే ఏమైంది? ఇట్స్ ఎ వెరీ వెల్ నోన్ థింగ్. భగవంతుడు సుప్రీం, మనం చాలా అల్పులం,
మనం దాసులం, మనం వారిని ప్రార్థన చేస్తే మనకి వారు ఆశీస్సులు ఇస్తారు, తద్వారా మన జీవితం గడుస్తుంది అనుకుంటున్నావు. మరి నువ్వేమంటున్నావు? భగవంతుడు సర్వాంతర్యామి అంటున్నావే, నీ మాటలోనే దోషం ఉందయా. అది కప్పిపుచ్చుకునేటువంటి వ్యవహారం లాగా ఉంటుంది. భగవంతుడు సర్వాంతర్యామైతే ఈ ముక్క అందరూ చెప్తారు, అన్ని మతాలలో అందరూ చెప్తారు, కానీ ఈ ముక్క మీద ఎవడు నిలబడ్డు. అందరికీ ఒకటే ఒక ప్రశ్న, ఎవరు వాళ్ళు వేసుకోండి, అసలు ఉండలేరు, అసలు అందుకని వేసుకోరా, అది భయం అన్నమాట, చూడరు. భగవంతుడు అంతటా ఉన్నాడంటే మరి నువ్వెవడు అసలు? అక్కడ మొదలవుతుందండి సత్య దర్శనం. మిగతాదంతా ఒట్టి వ్యవహారం అంతే. నిద్రపుచ్చటం, జోకొట్టడమే అవుతుంది. నో, ధీరుడు బుద్ధిమంతుడు అటువంటి వాటికి అస్సలు ఒప్పుకోడండి. వాడు రాజీపడ్డాడు. అక్కడి నుంచి అది మొదటి ప్రశ్న. భగవంతుడు సర్వాంతర్యామి, సాయిబాబా అంతటా ఉన్నారు, ఈశ్వరుడు అంతటా ఉన్నాడంటే నువ్వెవడు అసలు? ఈ ప్రశ్న కనీసం ఆలోచన ఉన్నవాడికైనా రావాలి. నువ్వెవరి వేరంగా నేను దాసున్నట్టున్నావు. మరి నువ్వు దాసుడు ఏమిటి? ఆయన సర్వాంతర్యామి ఏంటి? ఆయన సర్వశక్తి అసలు ఎక్కడన్నా పొంతనుందా? ఇదండి తగలబెట్టే కార్యక్రమం, అజ్ఞానాన్ని తగలబెట్టే కార్యక్రమం ఇక్కడ మొదలవుతుంది. అక్కడ నుంచి వస్తాయి పుంకాలుగా. అయితే నేను ఎందుకు ఎట్లున్నాను, ఆయన ఎక్కడున్నాడు, ఇదో కందం. అది రావాలి. అది బాగా మదనపడి, అంత ఓర్పు ఎవడుకుంది? అసలే సమస్యల్లో కూరుకుపోయి నిత్యం భయంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రతి దానికి గడగడలాడిపోతూ బ్రతుకుతున్న ఈ క్షుద్రమైన బ్రతుకుకి అంత ఉన్నత స్థితిలో నిలబడి, ధీరుల్లాగా నిలబడి ప్రశ్నించి దాని సమాధానం తెలుసుకునే సమయం గురువులను ఆశ్రయించడం. గురువులను ఆశ్రయించకుండా ఒక్క ముక్క ఏం తెలుస్తుంది? శాస్త్రాధ్యయనం జరగాలి, వీటికి ఎంతో సమయం కావాలి, దీనికి శ్రద్ధ కావాలి. ఎక్కడ ఉన్నాయి? కాబట్టి ఉభయభ్రష్టత్వం పొందకుండా ఏం చేస్తారంటే, రైట్, భక్తి మార్గం చాలా తేలిక అన్నట్టుగా అనిపిస్తుంది, వాస్తవానికి కాదు. అందుకోసమే భక్తి చేస్తున్న భయం పోదు. చూడండి, ఏమైపోతున్నావు అనే భయం ఉంటుంది. గుండె బద్దలు కొట్టినట్టుగా మొత్తం సత్యాన్ని బయటికి తీసుకొచ్చి చూసి ఇది కదా విషయం అనేటువంటి ఆ ద్రష్టులు ఎవరైతే చూసినటువంటి ఋషులు, ఆ అపరోక్షానుభూతి పొందినటువంటి మహనీయులు, వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు లేదా 50 కోట్లకు ఒకటి ఉంటే చాలా ఎక్కువ. బ్రహ్మనిష్టలు అని చెప్పుకొని ఊరేగా వాళ్ళని కూడా ఎవరు నమ్మరండి. ఆదిశంకర్లే చెప్తున్నారు, ఆఫ్టర్ ఆల్ మనమెంత. కాబట్టి ఇది ఒకళ్ళకి చెప్పే విషయం కాదు, అసలు ఒకళ్ళకి అనవసరం. వాడి విసుగు, అసలు వాడి గోల వాడికి వస్తుంటే మన గోల వాడికి ఏం పట్టింది చెప్పండి? అసలు ఎవరికైనా ఎవడి గోల వాడిదే, కానీ ఎదుటివాడి కూడా వాడికి ఎందుకంటే, వాడికి ఏదో దాంట్లో ఉపయోగం ఉందంటేనో లేకపోతే నీతో పరుందుంటేనో విసుగ్గానో ఏదో కొడతాడు, తర్వాత వాడి విషయం బయట పెడతాడు, అది తేవలపోతే వెళ్ళిపోతాడు వాడు. అది ఉన్న విషయం, వాస్తవం. కాబట్టి జ్ఞానమే అది సింహం, అది రాజ మార్గం, అది రాజకుమారులు పెట్టి పుట్టినవాడు, ఆదిశంకరులు లాంటి సింహ గర్జన చేయగలిగినటువంటి వాళ్ళు, స్వామి వివేకానంద లాంటి మహాత్ములు, భగవాన్ రమణ మహర్షి లాంటి ధీరులు, వాళ్ళు అసలు రాజీ పడటమే ప్రశ్నే లేదు. అయితే అంత అక్కడ ఒక్కటే కదండి ఉన్నది. నీకు అక్కడ ఏముంటుంది? పోను నీవు విశ్వమంతా వ్యాపించి ఉంటావు. ఇక నువ్వు తప్ప మరొకటి లేదు. చాలా దూరం వరకు గురువు వెంట వస్తుంటాడు. నీకు ఆ సత్య దర్శనం, నువ్వు ఎప్పుడైతే మెలకువ వస్తూ ఉండి ఈ కళ అబద్ధం అని తెలుస్తూ ఉంటుందో అప్పుడు గురువు నీలోకి వచ్చేస్తాడు. జగత్తు నీలోకి వచ్చేస్తుంది, ఈశ్వరుడు నీలోకి వచ్చేస్తాడు. నీ ఒక్కడివే విరాజులుతూ ఉంటావు. వినడానికి మంచి సినిమాటిక్గా ఉంది, కానీ కొంచెం ఆలోచించిన భయం అనిపిస్తుంది. అమ్మో నేను అసలు అది వినలేనండి అనిపిస్తుంది. అది అందుకోసమే మనకి ఏది అరుగుతుందో దాన్ని తీసుకోవాలి. కానీ దాని లిమిట్స్ దానికి ఉన్నాయి. 10వ తరగతి చదివితే దానికి అటెండర్ పోస్టే వస్తుంది, మరి దానికి ఐఏఎస్ ఉద్యోగం ఇవ్వరు. అందుకోసమే ఎన్ని భక్తి పాటలు పాడినా ఏం చేసినా చివరికి బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పక తప్పల అన్నమయ్య గారికి. సో అది ఎంతో పుణ్యఫలం అండి. దీక్ష, జీవిత కాలపు దీక్ష. అది
దానితో అట్లీస్ట్ అవి ఆ చెవిన పడితే మనకి దాని యొక్క ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అగ్గిరవ్వ ఎంత కావాలండి ఈ యొక్క అడవిని దహించడానికి. అగ్గిరవ్వ కూడా అక్కర్లా, చెట్టు రాపిడికి వేడి పుట్టి దావాలనం మొదలవుతుంది. ఎవడేస్తాడు ఆ పెద్ద పెద్ద అడవుల్లో పోయి నిప్పు ఎవడేస్తాడు? ఎవడేడు. అట్లా ఈ ఆలోచన, ఈ విచారణ పరంపర పుట్టిస్తుంది అగ్ని. కాలగమనంలో పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ భాగ్యాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి, గురువు అనుగ్రహాన్ని బట్టి ఉన్నది ఉన్నట్టుగా చూడవలసింది పోయి ఉన్నది మరొక దానిలా చుట్టం ఏమిటి అసలు? కాబట్టి భక్తి మార్గం ఏంటంటే ఈజీ లాగా అనిపిస్తుంది, ఇమ్మీడియట్గా ఒక రిజల్ట్ కనిపిస్తుంది నీకు. జ్ఞానంలో రిజల్ట్ అట్లా కనిపించదు. అది పైన మొత్తం పండి అపరోక్షానుభూతి వస్తేనే దానికి మాధుర్యం, లేకపోతే అబ్బో అసలు తెలియవు. ఇది అలా సీతాఫలం కిందకి తీసి మాగేసినా కూడా తీయగా ఉంటుంది. అందుకోసమే జ్ఞాన మార్గం యొక్క మహిమను తెలుపుతూ ఆ మార్గం రామాఫల సమానమని, భక్తి మార్గంలో స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిదని చెప్పేవారు. భక్తి స్వచ్ఛమైన సీతాఫలం వంటిది, జ్ఞానం పరిపక్వమైనటువంటి రామాఫలం వంటిది. ఇప్పుడు అర్థం చూడండి, అది పరిపూర్ణత పొందితేనే, పొందిన నిష్ట నిలబడిపోతుంది. అది అపరోక్షానుభూతి ఎప్పుడైతే అయిపోయిందో, ఏదో అసత్యం నిలబడినప్పుడు సత్యం నిలబడిపోవటం ఏంటి అసలు? అది బ్రహ్మాండంగా నిలబడుతుంది. కాకపోతే దాన్ని తోసేసేది ఒకటి ఉంటుందండి, ప్రారంభం. ఆ దేహం ఉన్నంత వరకు. అందుకోసమే అది జీవన్ముక్తి అంటారు. దేహం ఉండంగానే జ్ఞానం కలగాలిగా జీవన్ముక్తి. ఎంతకాలం ఉంటుందంటే జాగ్రత్తగా ఉండవు. ఈ దేహం ఉన్నంతకాలం, ఏదో దేహం పడిపోయింది అనుకోండి, ఇది ఏముంది, ఈ పిండం ఏమిటది, ఆహారం శుద్ధ ముద్ద కదా ఇది. ఆ దరిద్రం కాస్త వదిలిపోయిందంటే వాడి మానాన వాడు హాయిగా ఉంటాడు. ఒకటిని మించి మరొకటి సువాసనలతో మధుర రసంతో ఉంటాయి. రామాఫలాన్ని కాయగానే కోసి పండేస్తే దానిలో గుజ్జు వగరుగా ఉంటుంది. చెట్టు పైన పండే వరకు ఓపికగా ఉన్నవారికి అది మధురం ఉంటుంది. అది జ్ఞానానికి చాలా ఓర్పు, నిష్ఠ, సమయం చాలా కావాలి. రామాఫలం చెట్టు పైన పరిపక్వమైతేనే అది మధుర రసంతో ఉంటుంది. నేలపై పండేస్తే వగరుగా ఉంటుంది. అది ఓపికగా ఉన్నవారికి అది మధురంగా ఉంటుంది. చెట్టు పైన పండించటాన్ని ఎరిగిన వారే దాన్ని రుచిని ఆస్వాదించగలరు. అది ఆ చెట్టు పైన ఎలా పండించాలా, దానికి ఎంత సమయం పడుతుంది, అంత ఓర్పు, నిష్ఠ. మరి బంగారం వన్నె కావాలంటే పుటం పెట్టాలి కదా. కాబట్టి అది చెట్టు పైన పండేంత వరకు కూడా వేచి ఉండవలసి వస్తుంది, సమయం పడుతుంది. ప్రయాస, నిజంగా ప్రయాస అంటాం కానీ ఈ జీవితం ప్రయాస లేకుండా నడుస్తున్నదా? ఎంత ప్రయాసపడాలండి. చదువుకోవటానికి ఎంత కష్టం. సంవత్సరం భయమే, తప్పుతాడా, పాస్ అవుతాడా, మంచి మార్కులు వస్తాయా. అక్కడి నుంచి ఉద్యోగానికి ఎంత ప్రయాసపడాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత బాసును మెప్పించడానికి ఎంత ప్రయాసపడి, అథవా బానిస బ్రతుకండి, బానిస బ్రతుకు. ఇదేమంత తేలిగ్గా ఉందా? కాకపోతే ఆ బానిసత్వానికి అలవాటైపోయింది. ఏం చేస్తాం? స్వాతంత్ర్యం అనేది మనకు తెలియదు, బానిస బ్రతుకు అయిపోయింది. ఇంత సరే ఒక చోట ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, బయటికి ఊరికే సూటు బూట్ అంతే. వాడిని కదిలించండి, లోపల హృదయాన్ని తట్టండి. బోలెడు కథలు ఉంటాయి వెనకాల, తెలియందా? చూడండి. అయితే వాడు కాస్త ఉద్యోగం వచ్చింది, ఏదో ఎట్లాగో జీవితం గడుపుతున్నా చివరికి నెలగానే ఏదో జీతం వస్తున్నది, కాస్త పర్వాలేదనంగానే వెంటనే ఒక ఇంటి వాడిని చేస్తారు. అది ఎంత ప్రయాస అండి అసలు. అది నిజంగా వివాహమైంది, పోనీ అంతటితో ఆగిందా? బిడ్డలు. అక్కడి నుంచి మొదలవుతుంది అస్సలైనటువంటి సినిమా. అక్కడి నుంచి త్యాగాలు మొదలవుతాయి బిడ్డల కోసం. తప్పదు, ఏం చేస్తాం. తెలియక తగిలించుకున్నది, అజ్ఞానముతో చేసినటువంటిది. ఎట్లా అది వదిలేది కాదు. అది ప్రారంధానుసారం వచ్చిబడింది, దాన్ని వదిలించుకోవడం మన వల్ల ఎక్కడవుతుంది. అన్నిటినీ వదిలించగలిగింది ఒక్కటే ఒక బ్రహ్మాస్త్రం.
బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మాస్త్రం, అది జ్ఞానం. అది మొత్తాన్ని ఊడి చవతల బారేస్తుంది. లేదు, మొదటి నుంచి చీపురు పెట్టి చిమ్మేసినట్టే. ఏ బానిసత్వం మొత్తం పంజరాన్ని బద్దలు కొట్టుకొని మొత్తం స్వేచ్ఛా విహారం, స్వైర విహారం చేయిస్తున్నది. మరి వీటికి ఎన్ని ప్రయాసలు పడుతున్నావే? నన్ను అడిగితే నిజానికి అంత ప్రయాస కాదు. మరి ఎందుకంటే అందరూ ప్రయత్నించాలంటే సంస్కారము లేకపోవటం వల్ల, ఆ వాసనా బలం, సువాసనా బలం లేకపోవటం వల్ల మనకున్నదంతా దుర్వాసనా బలం, అలవాట్లు, చెడ్డ అలవాట్లు, చెడ్డ ఆలోచనలు, తాత్కాలికమైనటువంటి సుఖం మీద ఈ గాజు మెరుపులు చూసి, నిజమైన తలుకు బెలుకులను చూసి నిజమైనటువంటి మెరుపులను కొని పరిగెత్తలేక చేస్తున్నాం. దాని కారణం చేత. లేకపోతే యథా మనం ఒక వస్తువు కొనేటప్పుడు ఏమండి ఇది ఇంపోర్టెడేనా, ఒరిజినలేనా, ఇది యూఎస్ నుంచి ఇంపోర్ట్ అయిందా, చైనానా, అబే మాకొద్దండి. ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు కొనడానికి మనం ఎంత ప్రయాసపడతామో. ఇది లైఫ్ లాంగ్ ఉంటుందండి. లైఫ్ లాంగ్, మీకు 20 ఏళ్ళు గ్యారంటీ అండి. వాడు 2వ రోజు వాడు షాప్ ఉంటుందో, వాడు ఉంటాడో, ఆ కంపెనీ ఉంటుందో మనకు తెలియదు. ఇన్సూరెన్స్, ఆ కంపెనీ ఉంటుందో లేదో తెలియదు వీడు బతుకున్నంత కాలం ముందు. అబద్ధంలో నిజం కోసం ఎంత ప్రయత్నిస్తాడో ఈ మనిషి. అందరు చల్లగా ఉండాలి, అందరు చల్లగా ఉండాలి. అందరు చల్లగా ఉండాలంటే ఏమిటి మన ఉద్దేశం? ఎల్లకాలం బ్రతికుండాలి, బ్రతుకున్నంతకాలం ఏ కష్టం రాకుండా ఉండాలి. అసలు ఆ బ్రతికేమిటో తెలియకుండా అది సాధ్యమేనా? అసలు అబద్ధంలో సత్యాన్ని పండించడానికి చచ్చి సున్నమై యావజ్జీవం వాడి శక్తి అంతా ఉడిగిపోయినట్టు ప్రయత్నం చేస్తున్నాడే కానీ, ఇది కాదురా, మహాత్ములు చెప్తున్నాడు, ఎంత మోసపట్టరా, ఇదంతా దివాలా తీసే వ్యవహారంట, అసలు ఒరిజినల్ డైమండ్ అసలు వేరే ఉందిట అంటే దానికి ప్రయాస ఏంటండి? అసలు నకిలీ దాంతో లావాదేవీ పెట్టుకోవడానికి ప్రయాస కాదా? అది ఈజీగా, అదేనండి, అది రావటం ఈజీగా వస్తుంది, సత్తే పోదు, మన ప్రాణం తీస్తుంటుంది. అది రావటం ఈజీగా కాబట్టి మనం తలకాయపోతుంటాం, మనం ఊపిన ఊపమైన మన పక్క వాళ్ళని తీసుకొచ్చి కట్టి పెడతారు. ఇది అలా కాదు. నువ్వు డే 1 నుంచి యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు స్టార్ట్. అంటే ఆ రావటం ఈ ప్రపంచంలో దేనైనా తెచ్చిపెట్టుకోవడం తేలిక, అది వదిలిపోవటం పోదండి. కానీ సత్య మార్గంలో విచారణతో మొదలవుతుంది. మొదట కొంత శ్రమించాలి, మిగతా అదంతా ఆనందదాయకం. సరే, ఏది ఏమైనా సీతాఫలానికి ప్రయాస లేదు. అది సీతాఫలానికి ఫస్ట్లో ప్రయాస ఏ ఉండదు, దాని ఎట్లా ఒకటి వేస్తాయి. ఇప్పుడు గుణం తక్కువైన విలువ, చూసారా, గుణం తక్కువ, అది విలువ ఎక్కువే, అంటే తీపిగా ఉంటుందిగా, గుణం తక్కువ దానికి. రామాఫలానికి పతన భయం ఉంటుంది. ఎందుకని పతన భయం ఉంటుందంటే వీడి సంస్కారాలండి, వీడి గత జన్మల్లో వీడి ప్రారంభం తోసేస్తుంటుంది వీడిని అక్కడి నుంచి. సత్యం వైపు పోనివ్వదు అది. గత జన్మలంతా ఒక రకంగా జీవించుంటాడు, ఒక రకమే లేదు, ఉన్నవి 2 అసత్య రకంగా జీవిస్తాం మనం అంతా, అందుకోసం జన్మలు వస్తాయి. ఇప్పుడు సత్యం వైపుకి వెళ్ళాలంటే అసత్యం, ఇటు పద అని తోస్తూ ఉంటుంది గాలి. మనం ఇట్లా వెళ్తున్నాం అనుకోండి, ఎదురుగాలి మనకు వచ్చేదంతా కూడా, ఈ ప్రారంభం అంతా ఎదురుగాలి ఇస్తూ ఉంటుంది. దానికి దీక్ష నోర్మై అని చెప్పి ఒక తొక్కు తొక్కి కనుక సాయిబాబా లాంటి సద్గురు పాదాలు పట్టుకుని బాబా అనగానే నడువు, పక్కన నడువు నువ్వు అంటారు. ఎందుకంటే ప్రారంభాన్ని సైతం పక్కన నడిపించే శక్తి సాయిబాబాకు ఉంది. మనమే దాన్ని ఆహ్వానిస్తుంటే దాని మార్గంలో మనం ఇడిదిరికి కొట్టుకుపోతున్నాం. అట్లా కాదు ఇది. కాబట్టి రామాఫలానికి పతన భయం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రారంభం గట్టిగా గాలి వీస్తూ ఉంటుందో జారిపోతాడు. ఎందుకని వీడి బలం ఎంత, నా బోందా, ఇంత బలంతో అంత దాన్ని లాగాలంటే ఎక్కడ లాగుతాడండి? అందుకని దానికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కాబట్టి శ్రద్ధ ఉన్నవాడికి, అట్లే జ్ఞానులకు కూడా నిర్భయం అనేది ఉండదు. ఎందుకని? ఇంకా భక్తుడికి నిర్భయత్వం ఉంటుంది. జ్ఞానికి పరిపూర్ణత వచ్చే వరకు అర్థం కాదండి. ఎందుకని అర్థం కాదంటే వీడికి ఆ సంస్కార బలం తెచ్చుకోవాలి కదా. ఎందుకంటే ఆ నిధిధ్యాసనలో ఆ ప్రతి ప్రశ్నకి సమాధానం ఇట్లా కనిపిస్తుంటే లేదంటావేమిటి? ఊరుకుంటారా అండి? ఎవరు బయట వాళ్ళు కాదు, లోపల ఉన్న సంస్కారాలండి. ఏదో బయట వాళ్ళు హూ కేర్స్, వాళ్ళు మనల్ని ఎందుకు కేర్ చేస్తారు? మనం వాళ్ళు కేర్ చేయాల్సిన అవసరం ఏముంది? మనం బయటకు వెళ్ళిపోతే మనం అసలు ఉన్నామో లేమో కూడా ప్రపంచానికి తెలియదు. ప్రపంచమే లేదండి.
అసలు ప్రపంచం ఉన్నది లోపల ఉన్నారు, వేల మంది ఉన్నారు మన ప్రత్యర్థులు. ఎందుకని ఎదురు తిరిగాక ఇప్పుడు జ్ఞానం వైపు ఉన్నాక అజ్ఞానం వైపు అంటాం, అంతా ఫ్రెండ్సే. పద పద అందరూ ఆలజాలంగా పోతుంటారు, కింద పడుతుంటారు, లేస్తుంటారు, మూతి పగులుతుంటుంది, నానా గందరగోళం. ఎప్పుడు ఏమిట్రా యధవ మార్గం, ఎక్కడ చూసినా సుఖం లేదు, పాడు లేదు, దుఃఖం, మరణం, ఏమిటి యధవ న్యూసెన్స్ అని వెనక్కి తిరిగా అనుకోండి, వీళ్ళందరూ వస్తారు ఒక పక్కకి. అప్పుడు నువ్వు ఒక్కడివి అవుతావు. నీతో ఉన్నది నీ సంకల్ప బలం, నీ గురువు అనుగ్రహం, ఇంతే చాలా విషయాలు. యధవ కరువు సంజన మొత్తం కొట్టవతల వారేసి. కాకపోతే ఆ ధైర్యం నీకు ఉండాలి. నేను ఈ యధవ దేహం పడే లోపు నా గమ్యం నేను చేరతాను, వీళ్ళందరినీ చీల్చి అదండి కురుక్షేత్రం. బయట కాదండి, బయట ఎక్కడ తెచ్చింది కురుక్షేత్రం? అసలు ఎవడు మన జోలికి రాడు. అసలు ఎవడొస్తాడు? మనలో మనం కూర్చుంటే వస్తావా? ఎవరికి తెలియదు. 50 సంవత్సరాలు సాయిబాబా సిద్ధిలో ఉన్నట్టు ఎవరికి తెలియదు. తర్వాత కదా దాసగణ మహారాజు సాయిబాబా అనుగ్రహం చేత వారి యొక్క అవతార కార్యం. ప్రపంచం అసలు లేదండి. నువ్వు అన్లెస్ యూ వెల్కమ్ ది వరల్డ్ నెవర్ కమ్ టు యూ. బాహ్య ప్రపంచం, మరి అంతర్ ప్రపంచం నువ్వు వెల్కమ్ చేయక్కర్లా, అది నేను వెల్కమ్ చేస్తుండేది. ఎందుకంటే నేను బాధాలి, ప్రారంధ ఫలితం ఇవ్వాలి. నువ్వు నిద్రపోతుంటే లేపుతుంది ఏది? ప్రారంధం. పడుకుంటామంటే లే, నేను సుఖం ఎక్కువ పడుతున్నావు, లే, నువ్వు నీకు తాట తీసే కార్యక్రమం ఉందిలే. ప్రపంచం కురుక్షేత్రం లోపల జరగాలండి. సంగ్రామం జరగవలసింది లోపల. నీ ఒక్కడివే, నీకు తోడు నీడ నీ గురువు చాలండి. కృష్ణుడు ఒక్కడు చాలు రథసారిథ్యం. ఆయనే జ్ఞానాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, సర్వాన్ని ఇస్తాడు. యాదవ కౌరవ మూక ఎంతమంది ఉంటే ఏమైంది? సాయిబాబా లాంటి కృష్ణ పరమాత్మ మన రథసారిథ్యం చేస్తుంటే ఆ కురుక్షేత్రంలో ఒక్కొక్కడ తలకాయ లేచి పడిపోతుంటాయి అంతే. ఆ ధైర్యమే లేకపోతే అసలు ముందు లేవడానికే భయపడి చచ్చేవాడు ఇంక గమ్యం చేస్తాడని ముందే మన వల్ల ఏమవుతుందన్న వాడేవాడు. అసలు వాడు పనికి మళ్ళీ వాడు తీసేయాలి, అసలు వాడు పనికిరాడు. నేను సాధిస్తానన్న వాడికి సాయిబాబా సహాయం చేస్తాడు, కానీ నా వల్ల ఏమవుతుందిలే సాయిబాబా, ఏదో నేను ఇట్లా చూస్తుంటాను, మీరు అట్లా చేస్తూ ఉండండి అనేవాడికి అంతే. సాయిబాబా యద్భావం తద్భవతి అంతే. కానీ సరే, కానీ నీకు ఓపిక వచ్చినప్పుడే నువ్వు 10 సార్లు అడగాలి సాయిబాబాని, సాయిబాబా పోదాం పదండి, యుద్ధానికి పోదాం పదండి, కురుక్షేత్రం చేద్దాం, లోపల వీళ్ళు నన్ను చంపేస్తున్నారు, మీరు మొత్తాన్ని ఖతం చేసి కూర్చున్నారు, మీకేం హాయిగా ఉంది, నా ప్రాణం పోతున్నది, రండి అంటే ఎవరా అవసరమా? లే ఇప్పుడు చూడండి, ఏమన్నా యోగి ఏమన్నా క్లిప్పింగ్ చూడండి, ఆయన అడగంగానే ఇచ్చారా? ఇవ్వలా. దాని సంగతి నీకెందుకో, మంచి ధనం ఇస్తాను, 4 వస్తువులు కొనుక్కో, లేదు ఒక 2 కార్లు కొను, కొంచెం ఎక్కువ కాలం బ్రతుకుతావులే, నీకు ఆరోగ్యాన్ని ఇస్తా కదా, మంచి పెళ్ళాం బిడ్డల్ని ఇస్తాను. ఎందుకో తెలిసిన, ఇంకా పచ్చి ఉందా అంటే ఏం చెప్పాడు ఆయన? చిచి అవన్నీ క్షుద్రం అని తెలిసిపోయింది సాయిబాబా. యదవ దరిద్రం, దాంతో అసలు నా కొంప తీస్తున్నదే అది. ముందు అసలు నాకు శత్రువు ఏదన్నా ఉందంటే అదే. దాన్ని నరికి తురుమాడదాం రండి, సహాయం రండి సాయిబాబా. ఎవరా నిజమేనా? మళ్ళీ నరికేస్తున్నప్పుడు అమ్మో అనకూడదు, ఎందుకంటే నువ్వు పెంచుకున్నవి ఇప్పుడు దాకా అవన్నీ నన్ను హింస పెడుతున్నాయి సాయిబాబా. సరే పదరా, నువ్వే అంత మాట్లాడిన తర్వాత ఇంకా లాగే ఒక్క తనందంతే సాయిబాబా. ఈ గోడలు మిద్దెలు మేడలు మొత్తం ఎక్కడ పడతాయో తెలియదు, ఇవంతా ఫాల్స్ అండి, ఇదంతా ఆభాస, మన ప్రాణం తీసేది ఇదంతా కూడా. సాయిబాబా యొక్క అనుగ్రహంతో బాబా వారు సటకా తీసుకొని ఆ రథాన్ని నడుపుతూ ఉంటే నీకు శక్తి ఇచ్చేదే. మరి అర్జునుడికి బోధ చేసి కదా యుద్ధం చేసింది, యుద్ధం చేసిన తర్వాత బోధ చేశారా? బోధ చేసిన తర్వాత బోధ చేస్తారు సాయిబాబా. ఎరా రెడీనా? రెడీ సాయిబాబా. నీదే ఆలస్యం రా, కోర్టు ఒక్కొక్క దానికి పడేసి కొడుతుంటే లేచిపోతుంటే ఒక్కొక్కటి. ఆ ధీరుడు వాడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు తప్ప ఈ లేవటం సాయిబాబా నా వల్ల ఏమవుతుంది, ఈ దరిద్రం మాటలు మాట్లాడితే మహాత్ముడు సరే తల్లి కాబట్టి ఏమన్నారు సాయిబాబా. నా వల్లగా సాయిబాబా అంటే సరే, నీ ప్రారంధాన్ని నీ పుణ్యఫలాన్ని బట్టి చెప్పారుగా ఇంతకుముందు. ఇవన్నీ మన ఒక్క మాట సొంత మాటలేదుగా. నువ్వు అడుగుతున్నది నీకు ఆ ప్రారంధంలో నీ శక్తిలో ఉందా లేదా, లేదంటే ఆ పరమాత్ముడు అనుగ్రహం చేత వారి యొక్క పుణ్యఫలాన్ని ఉపయోగించి నీకు ఇస్తారు అంతే. బాబా చెప్తారు, ఎన్నాళ్ళు రా అట్లా, ఏదో పసిబిడ్డగా ఉన్నప్పుడు చంకనెక్కావు, పాలు కావాలి, పాలు పడుతుంది తల్లి, నడకొస్తే నడిపిస్తుంది. ఎన్నాళ్ళు? నువ్వు 50 ఏళ్ళు వచ్చినా కూడా నేను పాలు తాగుతాను, చంకనెక్కుతానంటే ఎంత చండాలంగా ఉంటుంది అది.
సాయిబాబా చెప్పేది అది. ఏదో మొదట్లో ప్రారంధం బాగా బలీయంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాడు బిడ్డ, బాధపడుతున్నాడు. ఏం పర్లేదు నాన్న, నేను నన్ను ఆగు అని చెప్తే ఎందుకంటే మాయాశక్తి వశమే ఉంటుంది సాయిబాబాకి. ఆయన ఆగమంటే ఆగాల్సిందే, ఎందుకంటే ఆయనదే ఆ శక్తి. మాయావీవ విజృంభణం, దాన్ని ఆగో అనగానే ఆగాలంతే, అక్కడ ఆగిపోతుంది. ఆగినప్పుడు దాని అర్థం ఏమిటి? మనల్ని పడుకోమని కాదు, లేచి గమ్యం చేరరా నాయన అని. ఈ సాయిబాబా ఆగమంటున్నారు కదా, అది ఎప్పుడు వచ్చినా సాయిబాబా అంటుంటే ఆగు అంటుంటే ఏంటిది? అందుకోసం ఆ సాయిబాబా చెప్తున్నారు క్లియర్గా, అందుకోసం కాదురా, నీవు నా అంతటి వాడివి కావాలి, నీకు ఆ పొటెన్సీ ఉంది, నీకు వాస్తవంగా అది ఉంది. నువ్వు ఎప్పుడు మర్చిపోయి వచ్చావో మర్చిపోయావు. ఈ ఈ అడుక్కుదినే బ్రతుకైపోయింది రా నువ్వు. మహారాజు నా బిడ్డవై ఉండి ఏమి దరిద్రం నీకు ఇది? ఏమి కర్మ కాలిపోవటం ఉంటుంది కదా. ఇంకా పైగా దీన్ని పోగు చేసుకోవడంలో సాయిబాబా సహాయం అడుగుతారండి. దీన్ని పోగు చేసుకోవడానికి సాయిబాబా సహాయం కావాలా? లేదా నీ సామ్రాజ్యానికి నువ్వు పట్టాభిషిక్తుడు అవటం కోసం సాయిబాబా సహాయం కావాలా? అది ఎవరికి వాళ్ళు. అందుకని వాళ్ళు కూడా, మహాత్ములు కూడా చెప్పరండి, ఎందుకంటే చెప్తే వచ్చేది కాదు ఇది. వాడి మనసులో నుంచి సహజ సిద్ధంగా స్ప్రౌట్ అవుతుంటుందండి. ఆ మర్రి విత్తనం బగల కొట్టుకొని వస్తుంటుంది పైకి, మహావృక్షం అది. ఆ సంస్కారాలు, ఆ లక్షణాలు చెప్పేస్తాయి. ఊరి కళ గోడలు తెలిపేస్తాయండి. ఎంట్రన్స్లో ఉండే గోడలు బట్టి ఊరు ఎంత పెద్దదో చెప్పచ్చు. సరే, కాబట్టి అట్లే జ్ఞానులకు కూడా నిర్భయం అనేది ఉండదు. ఎందుకంటే అది సొంతమయ్యే వరకు కూడా వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా జ్ఞానులు, ఎందుకంటే యువర్ ఆన్ యువర్ ఓన్, అన్యం లేదు కదా మరి. సో యూ విల్ బి ట్రైన్డ్ ఫర్ దట్. నీ సద్గురువుని దానికి అట్లా. ఇప్పుడు యుద్ధంలోకి వెళ్తాడండి మిలిటరీ వాడు భయపడితే ఏదో యుద్ధం ఏం చేస్తాడు, వాడు అక్కడే గుండె పడుతూ వస్తాడు ముందు. అసలు ఈ తుపాకీ చూడంగానే వడికిపోయేవాడు సైనికుడిగా పనికిరాడు వాడు. కానీ యుద్ధం గెలిచే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి సైనికుడు. అది నీ సొంతం అయ్యే వరకు, రాజ్యం మొత్తం నీ చేతికి వచ్చే వరకు, నువ్వు పట్టాభిషిక్తుడు అయ్యే వరకు, ఆ శివాజీ మహారాజు లాగా ఎంత రాజసంగా కూర్చుంటాడు శివ, అట్లా నువ్వు పట్టాభిషిక్తుడివి. దేనికి? ఆనంద సామ్రాజ్యానికి. అది నీ సొంతం. నీ రాజ్యం నువ్వు వదిలేసి బిచ్చపోడులాగా ఆ రాజ్యంలో అడుక్కు తింటున్నావు, అధా దరిద్రం. అది తెలుసుకొని నీ శత్రువులు మొత్తం, ఎవడు ఈ స్థితికి దిగజార్చడానికి కారణమైనటువంటి మోహం కానీ దీన్ని మొత్తం తురుమాడి, నేను కదా రాజుని అనేటువంటి ఆ రాజసంతా కూర్చునే వరకు కూడా నీకు చివరి శత్రువు మిగిలిన ప్రమాదమైన వాడు వెనక నుంచి పొడి చేస్తాడు విడుదల పదేగా. వాడిని సైతం మొత్తం సమూలనంగా. అందుకని అజ్ఞానం అనేది ఇసుమంత లేకుండా ఉండేంత వరకు కురుక్షేత్రం జరగాల్సిందే, విజయం సాధించాల్సిందే, సామ్రాజ్య పట్టాభిషేకం జరగాల్సిందే, గురువు యొక్క సహాయం చేత, శాస్త్ర సహాయం చేత. కాబట్టి నువ్వు పూర్తిగా యుద్ధం గెలిచే వరకు జాగ్రత్తగా ఉండాలి. క్రికెట్ మ్యాచ్లో రెండు రన్లు రావాలన్నా అది అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అందరూ ఆల్ అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లా కాకూడదు. భరోసా మనకి రాదండి. వారు అష్టసిద్ధులను జయించాలి. అది అంటే ఈ అష్టసిద్ధులు, ఈ గోలంతా కూడా యోగంలో ఉంటుంది, జ్ఞానంలో కాదు. ఏమాత్రం అలసత్వం పనికిరాదు. అందువల్లనే సాయి అంటే ఇంకోటి కూడా ఉందండి. జ్ఞానం పరిపుష్టి అయిన తర్వాత, అంటే యోగంలో వచ్చేటువంటి అష్టసిద్ధులు కొన్ని చెప్పారు. అదే జ్ఞానం స్వయం భాసమై తానంతట తాను వెలుగు, అదే కదండి అసలు. అది దాని స్వత ప్రమాణం. అది అహమస్మి 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 అని వెలిగిపోతూ ఉంటుంది. జ్వలమానంగా, స్వయం ప్రకాశమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అదే సూర్యచంద్రాలకి వచ్చినటువంటి శక్తి కూడా. అది ఎప్పుడైతే మన రాజ్యం మనకి చేజిక్కుతుందో అప్పుడు సర్వము వశమై ఉంటాయి. అది అక్కడ అష్టసిద్ధులు అని చెప్పటంలో, అది అష్టసిద్ధులు, అన్ని సిద్ధులు ఉంటాయి అక్కడ. ఒక అష్టసిద్ధులు ఏమిటి, అష్టేమిటి, అనంత సిద్ధులు. బ్రహ్మజ్ఞానికి మరి సాయిబాబా ఏది ఆగమంటే అది ఆగింది, ఏది అవమంటే అది అయింది.
వారి వాక్కే శాసనం అంతే. ఎందుకంటే శక్తి కదా మొత్తం నడిపిస్తుంది. ఆ శక్తి వారి వశమైన తర్వాత ఇంకా అష్ట ఏమిటి, దశ ఏమిటి, అష్టాదశ ఏమిటి? కాబట్టి ఏమాత్రం అలసత్వం పనికిరాదు. ఈ అష్టసిద్ధులు జయించడం అంటే ఇవి మోహకారకాలండి. మళ్ళీ పేరు ప్రఖ్యాతులు ఈ దిక్కుమాల కొల్లబడ్డం అంటే ఐ ఫినిష్. అవి థర్డ్ గ్రేడ్, అవి కాదు. శక్తి నీకు వశమైతే అందుకోసమే జ్ఞానభూమికల్లో ఉన్న వాళ్ళని అటు ఇటు చూడనివ్వరండి. గురువులు కూడా ఈ గుర్రానికి ఇట్లా కట్టేస్తారు సరే, సైడ్ డైరెక్షన్స్ కనిపించకూడదు. ఎందుకంటే అనేకం ఉన్నాయి, యోగం ఉన్నది, రకరకాలు ఉన్నాయి, మంత్రశాస్త్రం ఉన్నది. ఈ కాపాలికులని, వాళ్ళని, వీళ్ళని, న్యాయం అని, వైశేషికమని, గందరగోళం. గురువు ఏం చేస్తా అంటే కళ్ళకి అంజనం వేస్తాడు. వారి వీడిదం పదగా అసలు ఉన్న దాంతో వస్తుంటే మళ్ళీ లేనిపోయి తగిలించుకుంటే వీడెక్కడ ఇబ్బంది పడతాడని చెప్పి అసలు ఎటు పక్కకి చూడనివ్వరండి. గురువు యొక్క గొప్పతనం సామాన్యం కాదు పాప. ఎంత కాపాడుతాడో, ఎక్కడ బిడ్డ మంచం మీద నుంచి పడిపోతుందనో, రైల్లో ప్రయాణం చేస్తాడనో, పట్టుకుపోతాడేమో నిద్రపోకుండా చూస్తుంది తల్లి. బాబా, మానవ మాతృలైన ఆ తల్లికి అంత బాధ్యత ఉంటే సద్గురువైన సాయిబాబాకి ఎంత బాధ్యత ఉంటుందో అని మనం చెప్పి తప్పించుకోకూడదని. మన బాధ్యత చాలా ఎక్కువ. నాకు భయం అది ఎప్పుడు. ఎందుకంటే మన సాయిబాబా మీద తోసేస్తాం, అదే ఎక్కువ చూస్తాను ప్రపంచంలో. అది దోషం. అది బాబా మీద తోసేసి మొత్తం మనం సోమరిపోతుల్లాగా మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే సిగ్గు లేకుండా ఆ మాట మాట్లాడటం తప్పు. అసలు సాయిబాబా తిరిగి ప్రశ్నిస్తే నువ్వేం చేసావంటే తల దించుకోవాలి. అసలు సిగ్గుపోతుంది. నిర్లజ్జగా మాట్లాడటం విని ఎన్నోసార్లు బాధపడ్డాను. సాయిబాబా అదండి, సాయిబాబా చూసుకుంటాడు. మాడు బగలు కూడా నీకు చెప్పాడా సాయిబాబా కట్టమని గుడి? నేను చేయమని చెప్పాడు ఆ కార్యక్రమం? సాయిబాబా అదండి కార్యక్రమం. చేసింది నువ్వు, నువ్వు ఆలోచించింది నువ్వు, పాంప్లెట్లో పేరు నీది. నిర్లజ్జండి, సిగ్గు లేకుండా బరి తెగించడం అంటే దానికి మళ్ళీ స్వీట్ కోటు అంతా బాబా నిర్ణయం అండి. బాబా నిర్ణయం, నువ్వు కథలు కూడా కూర్చో. ఆ భావన నిజంగా ఉంటే చాలా గొప్ప విషయమే. ఆ భావన నిజంగా ఉన్నవాడు ఆ మాట మాట్లాడ్డు. అసలు అంతా బాబా చూసుకుంటానండి. పెద్ద కూలివాడా, పెద్ద పాలేరా ఆయనకు నువ్వు పని చెప్తున్నావా? ఆయన చివరికి అట్లాగే ఉంది. సాయిబాబా మన సేవ చేయటమే, మన సాయిబాబాకి సేవ లేదు, పాడులేదు. మనం పోయి కోరే కోరికల్ని మన సాయిబాబా చేసే సేవ కింద అయిపోయింది చివరికి. చాలా బాధాకరంగా ఉంటుంది అసత్యం కనిపించినప్పుడు. అందుకోసమే దేన్ని చూడకుండా వినకుండా ఉంటే మంచిదండి. మన మార్గానికి అడ్డు రాకూడదేవి. అయితే మనం అవి చెవినబడినా కూడా సాధన కింద మార్చుకోవచ్చు. మనం ఆ దరిద్రమైన మార్గంలో వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. సాయిబాబాకి ఆయన ఎంత బాధ్యత వహిస్తున్నారు, ఆల్రెడీ ఎంత ఇచ్చారండి. మనం ఏం చేసామని, అసలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే సమాధానం ఏంటండి? నువ్వు రక్షిస్తానావా సాయిబాబా అన్నాడు ఒకడు. ఎవరిని రక్షిస్తానంది? అనన్యంగా కొలిచిన వాళ్ళని, అనన్యంగా చింతించేవాడని. నీకు సాయిబాబా తప్ప ప్రపంచంలోని గుర్తుంటే 24 గంటలు ఏదో ఇన్సూరెన్స్ పాలసీ మాదిరిగా ఇన్ని గుర్తుపెట్టుకుంటే ఏదో మేలు జరుగుతుందని పెట్టుకుంటున్నాం. కానీ నిజంగా పరిపూర్ణంగా ఎప్పుడు కూడా తండ్రి సత్యస్వరూపం దర్శనమైతే తప్ప ఎక్కడ నిలబడతాడు సాయిబాబా? ఇవన్నీ ఒట్టి మాటలు. నేను చస్తేనా మనం? ఎందుకనంటే మేలిం బంగారాన్ని చూసున్నా, అందుకని అసలు వజ్రం ఏదో నకిలీ వజ్రం ఏదో బాగా పూలమ్మ గారిని చూసిన తర్వాత అసలు ఈ దొంగవన్నీ ఊరికి బయటపడిపోతాయండి. వాళ్ళు ఎక్కడ, అసలు వాళ్ళ స్థితి ఏమిటి? వేమూరి వెంకటేశ్వరరావు గారు కాదు, మరి మహానుభావులు వాళ్ళంతా జీవితాన్ని నిజమైనటువంటి ప్రేమని కురిపించారండి. వాళ్ళకంటూ వాళ్ళ ఇండివిజువాలిటీ ఏమీ లేదండి. అసలు వాళ్ళు లోపల దాక్కుంటే బయటికి లాక్కొని వచ్చారు భక్తులు. మీరు రావాలండి, చెయ్యాలని. అదొక గోల. ఏమర్థమవుతుంది వాళ్ళ భావం, వాళ్ళ స్థితి, వాళ్ళకున్నటువంటి విశ్వాసం? కానీ ఊరికే మాటలు మాట్లాడితే ఏం ఉపయోగం? ఎంతమందినో చూస్తుంటాం, యోగుల్ని, రాగుల్ని, భోగులు, రకరకాల మందిని. ఎక్కడండి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకోగలటం? ఎక్కడో శాస్త్రాల్లో నిగూఢంగా రాసినటువంటి ఆ సూర్యనాడి ద్వారా ఆ బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని సూర్యమండలం గుండా వెళ్ళినటువంటి మహితాత్మురాలు ఎక్కడ కనిపిస్తారండి? ఊరికే మాటలకే వచ్చి నేను మాట్లాడచ్చు. కాబట్టి సరే,
అందువలననే సాయి దయామయులు చాలా వరకు తమ భక్తులను భక్తి మరియు నామస్మరణ గురించే వివరిస్తుండేటువంటి వారు. ఎందుకంటే ముందు చిత్తశుద్ధి కావాలి, ఏకాగ్రత జరగాలి. ఈ రెండూ లేకుండా ఐఏఎస్ పరీక్ష కుదరదు. శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైందని అర్జునుడికి చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం కంటే ధ్యానము శ్రేష్టమైందని అర్జునుడికి చెప్పాడు. ఎందుకంటే మళ్ళీ ఆ ధ్యానం కుదరాలంటే జ్ఞానం కావాల్సిందే. ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అండి. ఎందుకంటే జ్ఞానమే లేకుండా దేని గురించి ధ్యానం చేస్తావు? కాబట్టి మొదట కేవలం జ్ఞానం తెలిసింది ధ్యానం లేకపోతే, నిధిధ్యాసనం లేకపోతే ఎందుకు పనిచేస్తున్నది? ఎందుకు పనిచేయదు. కాబట్టి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైంది. అది నిధిధ్యాసనం. నెక్స్ట్ లెవెల్ అండి అది. మొట్టమొదటి తెలుసుకున్నది శ్రవణ మనన నిధిధ్యాసనము, చివరికి ఆత్మసాక్షాత్కారం. అర్జునుడికి చెప్పట్లే బాబా కూడా భక్తుల భవబంధనాలు విడిపోవటానికి ఇదే సాధన చెప్పారు. అది ముందు భవబంధనాలు విడాలి కదా. ఇవే బట్టి పీడిస్తుంటే అసలు స్వరూపం ఎక్కడ చూస్తాడు ముందు? ఈ విషయాన్ని ఇలా ఉంచి గత అధ్యాయాల్లో వర్ణిస్తూ అసంపూర్తిగా వదిలిన దానిని నేను ఇప్పుడు చెప్తాను. శ్రోతలారా శ్రద్ధగా వినండి. శక్తి ఉడిగిపోయిన వయోవృద్ధురాలు సాయి వద్ద నుండి మంత్రోపదేశాన్ని కోరి ఉపవాస వ్రత దీక్షను చేపట్టి ఒక కష్టాన్ని సృష్టించింది. పాపం. అంటే ఆమె మంత్రోపదేశం తీసుకుందామని చెప్పి ఆ కోరి ఉపవాస వ్రత దీక్షను ఆమె పెట్టుకుంది. ఒక కష్టాన్ని సృష్టించింది ఆమె పరిస్థితిని చూచి భీతి చెందిన మాధవరావు బాబా వద్దకు వెళ్ళి మధ్యవర్తిగా మాట్లాడాడు. ఈ బాబా దగ్గరికి వెళ్ళాడు. ఇది చూసి భయపడ్డాడు. అది పూర్వకథ. అక్కడ దాకా చెప్పారు కదా. సాయి యొక్క సంకల్పాలను ప్రకాశింపచేసే ఈ చరిత్ర అనే జ్యోతి వెలిగింది. దీని వెలుగు భక్తులకు మార్గదర్శకమై వారి యోగ్యమైన మార్గం లభించుగాక. బాబా ఆజ్ఞానుసారం మాధవరావు నాకు చెప్పాలని ఆరంభించిన సుందరమైన కథను మరలా మనవి చేస్తాను. బాబా ఆజ్ఞానుసారం మాధవరావు నాకు చెప్పాలని ఆరంభించిన సుందరమైన కథను మరలా మనవి చేస్తాను. వృద్ధురాలి నిగ్రహాన్ని చూసి బాబా ఆమె మనసును మార్చి ఆమెను అనుగ్రహించిన అభినవ కథ అది. ఆ వృద్ధురాలి యొక్క నిగ్రహాన్ని చూసి బాబా ఆమె మనసును మార్చి ఆమెను అనుగ్రహించిన అభినవ కథ. బాబా ఆ స్త్రీని ప్రేమతో పిలిపించారు సాయిబాబా. ఆమెను పిలవండి. అమ్మా, నువ్వెందుకు ఇలా సత్యాగ్రహాన్ని చేస్తున్నావు? మరణించాలని ఎందుకు అనుకుంటున్నావు? బాబా ఎవరైనా ప్రౌఢ స్త్రీని అమ్మ అని, పురుషులని కాక, బావు, భాయి అని మధురంగా పిలిచేవారు. వారి అంతరంగం ఎంత ప్రేమమయమో వారి పలుకు కూడా అట్లే మంజులం. దీనదయాళువైన శ్రీ సాయి దీన దుర్బలుల ఎందు కరుణ కలిగి ఉంటారు. అది దీనులు అంటే కృపణులు, బాధలో ఉన్నవాళ్ళు చాలా కరుణ కలిగి ఉంటారు. సరే, ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చుండబెట్టుకొని తమ గురుత్వం యొక్క గుప్తమైనటువంటి తాళాంచెవిని ప్రేమగా ఆమె చేతికిచ్చారు. అది చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలని కూర్చోబెట్టారు. తమ గురుత్వం యొక్క గుప్తమైనటువంటి తాళాంచెవిని ప్రేమగా ఆమె చేతికిచ్చారట. అంటే రహస్యాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని దుఃఖాలను ఉపశమింపజేయటానికి, భక్త చకోరాల దప్పికను తీర్చటానికి చిత్ ఘనులైనటువంటి సాయి కురిపించిన ఆనందరసాన్ని సేవించండి. అమ్మా, నిజం చెప్పు, ఇలా ఎందుకు నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నావు? నేను రొట్టె ముక్కలు అడుక్కునే ఫకీరును మాత్రమే తల్లి. నాపై దయ చూపించు. నేను నిజంగా నీ బిడ్డనమ్మా. నువ్వు నా తల్లివి. పరమ సుఖాన్ని కలిగించే ఒక విషయాన్ని నీకు చెప్తాను, శ్రద్ధగా విను. మా గురువు గొప్ప అవలియా. మా గురువు గొప్ప ఔలియా అంటే గొప్ప మహాత్ముడు, దయామయుడు ఆయన. నేను వారి సేవ చేసి అలసిపోయాను. అంటే శరీరం అలసిపోయేలాగా సాయిబాబా సేవ చేశారట. కానీ వారు నా చెవిలో ఏ మంత్రాన్ని ఉపదేశించలేదమ్మా. సాయిబాబా వారి గురువు గారికి సేవ చేసిన విధానం చెప్తున్నారండి. శరీరం అలసిపోయిందిట, అలా సేవ చేశాను, కానీ నా గురువు నా చెవిలో ఏ మంత్రాన్ని ఉపదేశించలేదమ్మా. వారిని ఎన్నడూ వదిలిపెట్టకూడదని నా దృఢమైన నిశ్చయం. నా చెవిలో ఏం చెప్పలేదు,
కానీ వారిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు అనేది నా దృఢ నిశ్చయం. ఎంత శ్రమ పడైనా వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలని నా కోరిక. బాబా చెప్తున్నారు, ఆమె మనసులో ఉన్న మాటే చెప్తున్నారండి. ఎంత శ్రమ పడైనా వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలని నా కోరిక, కానీ వారు ముందు నన్ను దోచుకున్నారు. ఇదండి, వారు ముందు నన్ను దోచుకున్నారంటే ఏమిటి దాని అర్థం? సాయిబాబా అనేటువంటి పర్సనాలిటీ అనేది ఏమీ లేకుండా తుడిచిపెట్టేశారండి. ఇది మనం ఇంతకాలం 16-17 అధ్యాయాలు చూసింది ఏంటంటే, ఆ ఐడెంటిటీ మనల్ని శరీరంలో బంధిస్తున్నదండి, బరువు పడుతున్నది. అది ఆ ఐడెంటిటీని క్లియర్ చేస్తే, అంటే కింద కట్టిన నాటుని కొట్టేస్తే ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. బాబా వారి గురువు గారు సాయిబాబాని వారు ముందు నన్ను దోచుకున్నారు. దోచుకోవటం అంటే ఉన్నాయి మొత్తం తీసుకెళ్ళిపోయారు. అది కదా మనకు కావాల్సిందే. అది పోతే అంటే అక్కడ క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోతే ఉన్నది నువ్వే. దాన్ని దోచుకోవడం కుదరదు, ఎందుకంటే అది సర్వత్రా ఉంది. ఎవరు దోచాలి? అసలు వేరేవాడు ఎక్కడున్నాడు? అంటే ఏది పోగొట్టడానికి వీలున్నదో, ఏది లేకుండా ఉన్నట్టు నటిస్తున్నదో అదండి. అందుకని నేను చెప్తున్నాను, బాబా వారు ముందు నన్ను దోచుకున్నారు, 2 పైసలనే యాచించారు. అది మొత్తం నన్ను దోచుకొని ఓ 2 పైసలు ఇమ్మన్నట్ట. వారిని నేను వెంటనే ఇచ్చేశాను. ఆ 2 పైసల్ని వెంటనే గురువుగారికి ఇచ్చాను. మంత్రాల కొరకు ఎంతగానో ప్రార్థించాను. మా గురువు ఏ కోరికలు లేనివారు. మా గురువు గారు చాలా గొప్పవారు. ఆ తల్లికి చెప్తున్నారు సాయిబాబా, వారికి 2 పైసలతో ఏం పని? అంత గొప్పవారు కదా, వారు గొప్ప ఔలియా కదా, వారికి డబ్బులు ఎందుకు అనుకుంటున్నావేమో. శిష్యులను డబ్బు అడిగే వారిని నిష్కాములను ఎలా అనగలం? శిష్యుల దగ్గర డబ్బు గుంజితే వాడు నిష్కాముడా అని సందేహించకండి. నా గురువు 2 పైసలు అడిగారన్నారు కదా, వారు చాలా గొప్ప ఔలియా, వారికి డబ్బుతో ఏం పని లేదు. మరి శిష్యుల దగ్గర డబ్బులు అడిగితే ఆయన గొప్పవారు ఎట్టా అనుకుంటున్నారేమో, అలా సందేహించకండి. వారికి వ్యవహారికమైనటువంటి పైసలపై కోరిక లేదు. వారు అడిగింది ఈ గవర్నమెంట్ వాళ్ళు వేసినటువంటి డబ్బులు కాదు. వారికి పైసల ఆలోచనే లేదు, అసలు ఆ డబ్బులు అసలు ఆలోచనే లేదు ఆయనకి. అడిగేది ఎక్కడ? వారికి కాంచనంతో ఏం పని? వారికి డబ్బుతో ఏం పని లేదు, బంగారం కాంచనం. వారు అడిగినవి 2, శ్రద్ధ మరియు సహనం. ఈ 2 పైసలు అడిగారండి. 1 శ్రద్ధ, వాన్ లభతే జ్ఞానం, సహనం. ఇవే 2 పైసలు, వేరే ఏమీ కావు. నేను వానిని అప్పుడే ఇచ్చేశాను. వారు అడగటం నేను ఇవ్వటం ఒకేసారమ్మా. దానితో గురుమాత ప్రసన్నులయ్యారు. అంతే. ఆ శ్రద్ధ సహనం చాలా ప్రసన్నులయ్యారు మా గురుదేవులు. అమ్మా ధైర్యమే సహనం. అది సహనం అంటే ఎంత అర్థం అండి, గొప్పగా. మనం సహజంగా ఇది వినం ఎక్కడా కూడా. సహనం అంటే మనం ఓర్పు కాదుట, ధైర్యం అండి. గురువున్నాడనే ధైర్యం సహనం. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అమ్మా ధైర్యమే సహనం. దీనిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. ఏ దిక్కు లేనివాడు భయపడాలి, కానీ సాయిబాబా లాంటి మహాత్ముడు మనకి దిక్కుగా ఉంటే, మన ఆధారమై ఉంటే మనం కూడా భయపడితే ఎట్లా? అంటే భయాన్ని పోగొట్టాలండి, ప్రయత్నించి పోగొట్టాలి దాన్ని. దీనిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ఏది? ధైర్యాన్ని దూరం చేసుకోకూడదు. అందుకోసమే సాయిబాబా ఇంతకుముందు అధ్యాయంలో బుద్ధిమంతులు వ్యాకుల పడరు అనేటువంటి పదం కూడా మనం చదివామటి. మానసిక ఆందోళన, మానసికమైనటువంటి వ్యాకులత, ఇవన్నీ కూడా దుష్ట ప్రభావాలండి ఇవి. ఎప్పుడైనా సరే ఏ కఠిన సమస్య ఎదురైనా ఇదే తీరానికి చేరుస్తుంది. శభాష్, చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ఏ కఠిన సమస్య ఎదురైనా, ఎప్పుడైనా అంత బాగుంటే బాగానే ఉంటుంది, ఏదో తేడా వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఏం పర్వాలేదు, సాయిబాబా ఉన్నారు అనే ధైర్యంతో ఉన్నట్లయితే ఏ కఠిన సమస్య ఎదురైనా ఇదే తీరానికి తీరుస్తుంది. ధైర్యం అండి. సాయిబాబా సహనం అనే దాని ధైర్యం అని రాస్తే బాగుండే. చక్కగా సచ్చరితలు చెప్తున్నారు కదా. అమ్మా ధైర్యమే సహనం.
మన చూడండి రకరకాల ఉదాహరణలు చూస్తుంటాం. అందుకని ఇది బంగారం అండి సచ్చరిత్ర. ఆ ధైర్యం ఉండాలి. ఎప్పుడైనా సరే ఏ కఠిన సమస్య ఎదురైనా ఇదే తీరానికి గెలుస్తుంది అట్లా గమ్మున నిలబడి ఉన్నంత ధైర్యంగా అట్లా ఉండాలి, కదిలిపోకూడదు. పురుషులలోని పౌరుష శక్తి అయిన ఈ సహనం తాప దైన్యాలను నివారిస్తుంది. అది పాపాన్ని నివారిస్తుంది, దైన్యాన్ని తీసేస్తుంది, తాపాన్ని తీసేస్తుంది అని చెప్తున్నారు. యుక్తి ప్రయుక్తులతో ఆపదలను తొలగిస్తుంది. ఆ ధైర్యం ఉన్నవాడే యుక్తి ప్రయుక్తులతో ఆపదలను తొలగిస్తుంది, భయభీతులను నెట్టివేస్తుంది. వారే వా, ఈ భయం పోతుందండి. అంతే, ధైర్యం ఉంటే భయం పోతుందిగా. భయభీతులను నెట్టేస్తుంది. కీర్తి ప్రతిష్టలను కలిగించేది ఈ సహనమే. శభాష్. ఈ సహనం అనే దాని కిందన్న మనం ఆ ధైర్యం అని పెడితే బాగా అర్థమవుతుందండి. ఈ సహనమే. ధైర్యంగా ఉండేవాడు ఓర్పుగా ఉంటాడండి. ఇట్లా మనం అర్థం చేసుకొని మనసులో పెట్టుకుందాం. ధైర్యంగా ఉన్నవాడే ఓర్పుగా ఉంటాడు, ధైర్యం లేనివాడు బెంబెలెత్తిపోతాడు, అసహనంగా ఉంటాడు, కదిలిపోతాడు. వాడు ప్రశాంతంగా ఉన్నాడు, పక్కవాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఇది కష్టాలను తరిమివేస్తుంది. అది ఈ ధైర్యం కష్టాలని తరిమివేస్తుంది. ఇది ఎవరికీ అంతుపట్టనిది, ఆలోచనలకు అందనిది. అది ఎవరికి అంతుపట్టదట. అది ఆలోచనతో, అంటే తర్కంతో వాటితో తెలుసుకునేది కాదు, ఆలోచనలకు అందనిది. సహనం సద్గుణాలకు గని. ధైర్యంగా ఉండటం అంటే అట్లా ఓర్పుగా కదిలిపోకుండా ఉండటం. సద్విచారణలకు రాణి. శ్రద్ధ మరియు సహనం ఈ రెండు స్నేహంగా ప్రాణానికి ప్రాణంలా ఉండే అక్కా చెల్లెళ్ళు. అది శ్రద్ధ సహనం. ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుందండి. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ శ్రద్ధ ఉంటుందట. సహనం లేకపోతే మనుషుల పరిస్థితి దైన్యం. ఆ ధైర్యం లేకపోతే దైన్యం కాక ఏమున్నది? గొప్ప పండితుడైనా గుణవంతుడైనా సహనం లేని జీవితం వ్యర్థం. వాడు ఎంత గొప్ప పండితుడైనా, ఎన్ని మంచి గుణాలున్నా కూడా ధైర్యం లేకపోతే ఇక వాడి జీవితం వేస్ట్. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రాణ సమానంగా పట్టుకోవాలి. దీన్ని మరింత శ్రద్ధాభక్తులతో మనం బాగా మనస్సుకి ధ్యానం చేయవలసినటువంటి విషయం అది. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.